ఒక్క నిమిషం అండి, ఎందుకంటే కూటమి నుంచి ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఎస్ పశుపతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. అలాగే యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు శుభోదయం అండి. అయితే ఈ గత ఒక 20 నిమిషాల నుండి తర్జన చూస్తుంటే అర్థమవుతుంది. ప్రధానంగా వెంకటేశ్వర రెడ్డి గారికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వాలు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా మారుతున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫోటోలు మార్చడం ఆనవాయితీ. అది దేశవ్యాప్తంగా ఎక్కడైనా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అనేది రాళ్ళు వేయాలి, రాళ్ల మీద ఫోటోలకు చాలా చాలా తేడా ఉంది. అంటే ఏవి వేయాలి, ఏవి వేయకూడదు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేషనల్ కారిడార్స్ ఉండొచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉండొచ్చు. రోడ్లు వేసిండ్రు కదా అని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయచ్చా? రేపు చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకుంటారా? అంటే ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం చేసింది కాబట్టి, మా ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ హయాంలో వాళ్ళు ఇచ్చారు అనే దానికి ఒక ఇండికేషన్ అని అంటున్నారు. అది కాదు ప్రధానంగా. నెక్స్ట్ అంటే రేపటి రోజున ఏదైనా తప్పులు జరిగితే ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు అంటే, సమస్యలు వచ్చినప్పుడు, భూ సమస్యలు వచ్చినప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు కోర్టులు నిర్ధారిస్తాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మా ఫోటో ఉన్నంత మాత్రాన ఇక భూ సమస్యలు ఉండవు, అది ఎవరికి అదే రాజముద్ర ఉంటది అనేది తప్పు. అయితే మీ గతంలో కూడా కన్స్యూమర్ ఫోరం వాళ్ళు ఒక సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ వాళ్ళు కవర్ మీద ఆ షాపింగ్ పేరు రాసుకున్నప్పుడు కస్టమర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయకూడదని ఒక నియంత్రణ వచ్చింది. అంతకుముందు అమ్ముకున్నారు. ఉదాహరణకు డబ్బులు ఎప్పుడైతే ప్రజా సమస్యలు, ప్రజల మీద డబ్బులు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక వ్యక్తిగతంగా ఉండేది, అది పద్ధతి కాదు ప్రధానంగా. నెక్స్ట్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఒకప్పుడు ఎంత 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 తక్కువ అండి. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి లేబర్ కు వచ్చేటువంటి శాలరీ కూడా కాదు వాస్తవానికి. ఇప్పుడు మా తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక మగవారి సరాసరి ఒక రోజు కూలి 600 నుండి 700, 800 ఉంటుంది. మరి వాళ్లకు 5,000 రూపాయలకు, 6,000 రూపాయలకు శాలరీస్ ఇచ్చి దాని మీద వాళ్ళు నిరంతరం సంవత్సరాల తరబడి పనిచేస్తారు అంటే, ఒక యువత దాని మీదనే ఉండడం, ఆ తక్కువ శాలరీకి పనిచేయడం ఏంటి అంటే, ఆ రోజుల్లో ప్రభుత్వం అనే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకో సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత చేస్తే, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే, ఇట్లాంటి పాలసీలు ఏమైనా గవర్నమెంట్ మారినప్పుడు దాన్ని పర్మనెంట్ కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి ఆలోచనతో ఆ యువతరం అంతా వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామ్యులైంది. అది ఆశించినటువంటి ఇంప్లిమెంట్ అయితే పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు కూడా వాళ్ళకి 7,000 ఇస్తారా, 10,000 ఇచ్చినా కూడా ఈ రోజుల్లో వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ని 10,000కు నెల మొత్తం పనిచేయడం అనేది కూడా అప్రిషియేట్ కాదు. అది కూడా మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళకి ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసేసి ఇంకా వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ డైమెన్షన్స్ లో వాళ్ళని అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. అదేవిధంగా ఈ రెండు సమస్యలు ప్రధానమైనటువంటి భూమిక పోషించినాయి. ల్యాండ్ టైటిల్ అనే దాంట్లో బాగా సక్సెస్ అయింది వాస్తవానికి. కూటమి పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ బిఫోర్ ల్యాండ్ టైటిల్ అనేది ప్రతి గ్రామాన చదువుకున్న రైతాంగం, చదువు రాని రైతాంగం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే గ్రామీణ వ్యవస్థ 80% పైగా ఎక్కువ ప్రతి కుటుంబానికి 1/2 ఎకరమో 5 ఎకరాలు 1 ఎకరమో ఉంటుంది. అంటే వాళ్లకు పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు భావిస్తారు, కానీ భూమి లేకపోతే వాళ్ళు వదులుకోలేరు. అదేవిధంగా ఆ భూమికి వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానం, వాళ్ళకు ఉన్నటువంటి అఫెక్షన్, ఇది మొత్తం ఎక్కడో కోల్పోతున్నాము, మా ఉనికే పోతుంది ఈ ల్యాండ్ టైటిల్ వల్ల, ఈ యాక్ట్ వల్ల వీళ్ళందరూ కబ్జాకోర్లు చేస్తారు అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో అది బాగా పాజిటివ్ అయింది కూటమి పార్టీకి. దాంట్లో ప్రధానమైనటువంటి భూమికి కూడా అధికార మార్పిడికి ఇన్ఫ్లుయెన్స్ అయిందని మాత్రం తప్పకుండా చెప్పొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పార్టీలు రంగులు మారుతుంటాయి. రంగులు ఏంటండి, వైట్ కలర్ వేసినా, ఎల్లో కలర్ వేసినా, బ్లూ కలర్ వేసినా పార్టీ సేమ్ ప్రైస్, కాకపోతే ప్రిఫరెన్స్ కొంతమంది పెట్టుకుంటారు.
ఫోటోలకు అనేది అడిషనల్ ఎక్స్పెన్సెస్. అది 650 కోట్లు, 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుకు 650 కోట్లు పెద్ద ప్రధానం కాదు. కానీ అది అవసరమా అనేది ఆ పార్టీలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఆలోచించాలి. కొంతమందికి ఇప్పుడు వాటిని తొలగించాలన్నా కూడా మళ్ళీ అధిక భారమే కదా. అదే కదండి, ఇప్పుడు వాళ్ళే ఉంటే వీళ్ళు చేసుకోరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అట్లానే ఉంచుదాము, మళ్ళీ ఇంకో 500 కోట్లు 200 కోట్లు ఖర్చు చేస్తే అవుతుంది, మళ్ళీ ఎందుకులే అని అనుకున్నా కూడా వాళ్ళు ఉంచలేరు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్న లేస్తే రైతాంగం మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రధానంగా కానీ మనం చూస్తున్నాము పిల్లల స్కూల్స్ సంబంధించి పిల్లల పుస్తకాల మీద కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న కంటిన్యూ చేసేయండి అన్నారు. ఎందుకంటే అది ఆ ఇయర్ తో అయిపోతుంది, ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి పథకాలు కాబట్టి ఓకే. కానీ ఇది వ్యక్తిగత ఆస్తుల దగ్గరికి వచ్చినప్పటికీ సమాజంలో మార్పు పెనుమార్పులు ఇచ్చినటువంటి అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహాలు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రుల విగ్రహాలు కావచ్చు, ఏవైనా కూడా ఎలక్షన్స్ బిఫోర్ వాటన్నిటికీ కూడా ఎలక్షన్ కోడ్ వర్తించగానే దానికి ముసుగు వేస్తారు. ఎందుకు? ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని, ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని. మరి రేపు ఏదైనా స్థానిక సంస్థలో ఎలక్షన్స్ వస్తాయి, మరి దానికి ఎలక్షన్ కోడ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు మరి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? కొత్త క్వశ్చన్ వచ్చింది. వేయలేరు కదా. ఓకే, మాట్లాడదాం. మరి వెంకటేశ్వర రెడ్డి గారి సమాధానం ఏ విధంగా ఉంటుంది? ఒక నిమిషం ఇప్పుడు ఎక్కడో వినిపించిందండి, పాల ప్యాకెట్స్ వీటి మీద కూడా వేసుకున్నారు అనేది, అంతే కదా, చిక్కీ ప్యాకెట్. జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్లు ఎప్పుడు పెట్టారు నాకు డౌట్ గా ఉంది. నెక్స్ట్ ప్రభుత్వాలకు కూడా ఎప్పుడు పెడతారో మాకు తెలియదు. అది కూడా చిక్కీలు పాల ప్యాకెట్ల పైన బొమ్మలు వేసుకుంటే బొమ్మలు పిచ్చి పరాకాష్ట అర్థం కావట్లా. ప్రభుత్వ ఆస్తుల పైన ఈయన పిచ్చి బొమ్మలు వేసుకోవడం నాకు అర్థం కావడం. ఇప్పుడు ప్రాధాన్యత వేరు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు ఉండడం సహజం, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టారు. ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది ఒక పరిపక్వత చెందినటువంటి యంత్రాంగం ఆలోచించాలి. అయితే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా వేసిండనే అనుకోవడానికి కొంతమంది అత్యుత్సాహం చూపిస్తారు. చీఫ్ సెక్రటరీలో, లేకపోతే ఏదో ఒక మంత్రివర్గమో, లేకపోతే ఏదో ఒక అధికారి, సార్ ఇది కూడా వేసేస్తే బాగానే ఉంటుంది కదా అంటే ఆయన అనుకుంటాడు, ఓకే బాగానే ఉంటుంది కదా అనుకుంటారు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అధికారులు ఏం చెప్పినా నాయకులు కూడా కాస్త కేర్ఫుల్ గా ఉంటే ప్రజల నుంచి ఇటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి. ఓకే పశుపతి గారు, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ అజెండాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.